ఇరాన్కి అమెరికాకి మధ్య టెంపరరీ డీల్ కుదరటం వల్ల తాత్కాలికంగా యుద్ధం అయితే ఆగిపోయింది. హార్మోజ్ జలసంధి ఓపెన్ అయిపోయింది. సరే, హార్మోజ్ జలసంధి దగ్గర టోల్ వసూలు చేస్తారా వసూలు చేయాలా అన్న కాడ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంది. కానీ హార్మోజ్ జలసంధి ఓపెన్ అయిపోయింది. హార్మోజ్ జలసంధి నుంచి నౌకలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికి యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయింది. అయితే ఈ యుద్ధం ఆగిపోయిన మాట వాస్తవమే, కానీ ఇంకొక ఘర్షణ వాతావరణం మాత్రం నడుస్తుంది. అది ఎవరెవరికి అంటే ట్రంప్కి నెతన్యాహుకి, అంటే అమెరికా ప్రెసిడెంట్కి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కి మధ్య ఒక చిన్నపాటి ఘర్షణ నడుస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఉద్దేశంలో ఏంటంటే నెతన్యాహు సలహా మేరకే ట్రంప్ యుద్ధంలోకి వచ్చాడు. నెతన్యాహు ఆ రోజుల్లో ట్రంప్ కమ్యూనికేట్ చేసింది ఏంటంటే ఇరాన్ని మనం 1 or 2 వీక్స్లో, మోస్ట్లీ 3 వీక్స్లో, కాదంటే 4 వీక్స్, ఈ 1 month లోపల ఇరాన్ని పూర్తిగా మన ఆధీనంలో తీసుకోవచ్చు. అక్కడ మన అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకోవచ్చు. ఖమేనీని చంపడంతో స్టార్ట్ చేద్దాం. ఖమేనీని లేపేస్తే, ఖమేనీ అనుచరులను లేపేస్తే ఇరాన్ మన ఆధీనంలోకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది నెతన్యాహు ట్రంప్కి చెప్పాడట. ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం చెప్తున్నాను నేను. చెప్పాడట. దానికి ట్రంప్ ఓకే చెప్పాడట. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వస్తుంటే, అంటే ఒక దేశం అమెరికా చేతుల్లోకి వస్తే అంటే ఈజీగా అమెరికా అంగీకారం చెప్పిద్ది. అందులో ట్రంప్ చెప్తాడు. రెండోది, నెతన్యాహు ట్రంప్కి మధ్య ఉన్న సమన్వయం ఏంటంటే ఇద్దరు జాతీయవాద నాయకులు, బలమైన జాతీయవాదం ఉన్నటువంటి వ్యక్తులు. సో ఆ సమన్వయం కుదిరింది. నెతన్యాహు మాట ట్రంప్ విన్నాడు, విని యుద్ధంలోకి వచ్చాడు. కానీ యుద్ధం స్టార్ట్ అయింది, ఎక్కడా ఇరాన్ లొంగట్లేదు. పైగా హార్మోజ్ జలసంధిని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడటం స్టార్ట్ చేసింది. ప్రపంచం మొత్తం చమురు సంక్షేమంలోకి కూరుకుపోయింది. ప్రపంచం మొత్తం అమెరికాను ఒక విలన్గా చూడటం మొదలెట్టింది. ప్రపంచం మొత్తం ట్రంప్ను ఒక విలన్గా చూడటం మొదలెట్టింది. అదేంది, నేను ఇజ్రాయెల్ కోసం యుద్ధంలో పోతే నేను విలన్ అయ్యాను, చివరికి అమెరికా ప్రజలు నన్ను అసహించుకుంటున్నారు, అమెరికన్ కాంగ్రెస్ నన్ను క్వశ్చన్ చేస్తుంది, ప్రపంచం మొత్తం నన్ను క్వశ్చన్ చేస్తుంది, నా మిత్ర దేశాలు కూడా నన్ను క్వశ్చన్ చేస్తున్నాయి. పైగా అమెరికా అధ్యక్షుడికి 60 రోజులకు మించి అమెరికా కాంగ్రెస్ పర్మిషన్ లేకుండా యుద్ధం చేసే హక్కు లేదు. అతనికి ఆ రైట్స్ లేవు. ఇప్పుడు 60 రోజులకి పైగా యుద్ధం చేయాలంటే అమెరికా కాంగ్రెస్ ఒప్పుకునే పరిస్థితులు లేదు. సొంత రిపబ్లికన్ పార్టీలోనే ట్రంప్ మీద వ్యతిరేకత. సో ఈ పరిస్థితులన్నీ గమనించిన తర్వాతే బతిమిలాడైనా, బామాలైనా, బెదిరించైనా ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి అనే ఆలోచన ట్రంప్ వచ్చాడు. అందుకనే ఒక పూట బతిలాడతాడు, ఒక పూట బెదిరిస్తాడు. సో మొత్తానికి ఇరాన్తో ఏదో టెంపరరీ డీల్ చేసుకున్నాడు. పర్మనెంట్ డీల్ ఇంకా కాలే, టెంపరరీ డీల్ చేసుకున్నాడు. పర్మనెంట్ డీల్ కోసం చర్చలు నడుస్తున్నాయి. ఆ చర్చలు కూడా ఒక పూట ఒక రకంగా ఉంటున్నాయి, మరో పూట మరో రకంగా ఉంటున్నాయి. అయితే ఈ చర్చలు ఇజ్రాయెల్కి నచ్చటం లేదు. ఎందుకంటే ఇప్పుడు నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలను అడుగుతారు, యుద్ధం నుండి సాధించింది ఏందయ్యా అని అడుగుతారు. ఇప్పుడు ఇరాన్ని లొంగ తీసుకోలేదు, ఇరాన్లో ఉన్నటువంటి అన్ని పరీక్షలు పూర్తి స్థాయిలో ఆపలేదు, ఇరాన్లో ఉన్న యురేనియాన్ని స్వాధీనం చేసుకోలేదు. పైగా ఇరాన్కి సపోర్ట్గా ఉన్నటువంటి లెబనాన్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో, హిజ్బుల్లా కావచ్చు, ఇతర గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయలేదు. ఏమీ చేయకుండా యుద్ధం ఎందుకు ముగించావు, అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేసావు, యుద్ధం ఎందుకు ముగించావు, నువ్వు ఓడిపోయినట్టు కాదా అని ఇజ్రాయెల్ ప్రజలు అడుగుతారుగా. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం సాధించావు నువ్వు అని ఇజ్రాయెల్ ప్రజలు నెతన్యాహుని అడుగుతారుగా. ఇప్పుడు అది నెతన్యాహుకి బాధగా ఉంది, ఇబ్బందిగా ఉంది. సొంత దేశంలో నేనేం సమాధానం చెప్పుకోవాలి, ఇరాన్ని అంతం చేయలేదు, ఇరాన్ని ఆక్యుపై చేసుకోలేదు, ఇరాన్లో అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకోలేదు, సరే బోని అసాధ్యం కాలేదు అనుకుందాం. పైగా లెబనాన్ మీద దాడి చేస్తా అంటే చేయొద్దు అంటాడు ట్రంప్. ఎందుకంటే ఇరాన్ ఒప్పుకోవట్లే. లెబనాన్ మీద దాడి చేస్తే మీతో కలిసి డీల్ కుదుర్చుకొని అంటది ఇరాన్. కాబట్టి ఇరాన్ని ఒప్పుకోవాలంటే లెబనాన్ మీద దాడులు ఆపాలి. లెబనాన్ మీద దాడులు చేయాలన్న కోరిక ఇప్పుడు నెతన్యాహుకు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇరాన్ సపోర్టెడ్ గ్రూప్స్, ఖమేనీ సపోర్టెడ్ గ్రూప్స్ అన్నిటినీ నాశనం చేయాలి. నాశనం చేస్తే హ్యాపీ, నెతన్యాహు హ్యాపీ. కానీ దానికి ట్రంప్ ఒప్పుకోవట్లే. ఎందుకంటే ఇరాన్ డీల్కి రాదనే భయంతో. ఇప్పుడు ఇక్కడ ట్రంప్కి నెతన్యాహుకి మధ్య ఘర్షణ ఉంది. లెబనాన్ మీద దాడి చేయాల్సిందే అని ఇజ్రాయిల్, దాడి చేయొద్దు అని ట్రంప్. ఇప్పటికే ట్రంప్ నెతన్యాహు మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ఈ మధ్య ఒక బూతులు కూడా వాడినట్టుగా మనం ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు చూసాం. వీళ్ళిద్దరు అంటే ఇప్పుడు అసలు మిత్రులు కొట్టుకునే పరిస్థితి. వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గమంటుంది ఇప్పుడు ట్రంప్కి నెతన్యాహుకి మధ్య. ఒకళ్ళ పేరు వింటే ఇంకొకరు నచ్చట్లే. సో యుద్ధం సాధించింది ఏమీ లేదు, కానీ ఆ మిత్రుల మధ్య ఘర్షణ పెట్టింది అనేటువంటిది. లాంగ్ రన్ మిత్రులు, మళ్ళీ ఇజ్రాయిల్ అమెరికా ఇప్పటి మిత్రులు కాదు, కొన్ని దశాబ్దాలుగా మంచి మిత్రులు. కానీ ఈ యుద్ధం వల్ల చిచ్చు వచ్చింది వాళ్ళ మధ్య అని. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Please do like, share and subscribe this channel.